ఎంత అయింది? 2000 అయింది మేడం. ఏంది 2000 ఈ బట్టలకా? ఏం కుట్టినావన్న? అసలు అన్ని కుట్లు ఊడిపోతున్నాయి చూడు. ఏంది మేడం, మంచిగా కుట్టినా కదా, మీరు చెప్పినట్టే కుట్టినా కదా. ఫుల్ స్లీవ్స్ కొట్టినావు, హాఫ్ స్లీవ్స్ పెట్టమంటే ఫుల్ స్లీవ్స్ చెప్పారు మేడం. ఇగో చూడండి, నేను రాసుకున్నా కదా ఇక్కడ. ఇగో దీనికి ఇవన్నీ పోతున్నాయి, మిర్రర్లన్నీ పోయినాయి దీనికి. ఇక అన్న మీరు 5 రూపాయలు ఫెవిక్విక్ పెట్టి నా దగ్గరికి వెళ్ళి 2000 తీసుకుంటున్నారు. దీనికి 1000 చాలా ఎక్కువ అన్న, తగ్గియండి అన్న. అరే ఏం మాట్లాడుతున్నారు మేడం? ఫైనల్ గా మేడం 1800కి ఇస్తా అన్న. 1000 అన్న ఫైనల్ గా. ఫైనల్ రేట్ మేడం 1800. హలో పిన్ని. ఓకే ఓకే, యా మీ ఇంటి దగ్గర ఉన్న బొట్టికి వెళ్దాం బెటర్. ఓకే ఓకే పిన్ని, ఓకే అయిపోయినాక కాల్ చేస్తాం. చెప్పన్నా ఇప్పుడు ఫైనల్గా ఎంతకి ఇస్తావు? మేడం బొటిక్ అనేదో అన్నారు. అవును, నెక్స్ట్ మంత్ మా పిన్ని పెళ్ళి. అంటే ఎన్ని పనులు ఉంటాయో తెలుసు కదా, నా మస్తు బట్టలు ఉన్నాయి కుట్టినికి. సో దానికోసం ఇంతకు ముందు మీరు రేట్ చెప్పిండ్రు. 500 చెప్పిన అన్న. మేడం అదేంటి మేడం 1000 అన్నారు మేడం ఇంత ముందు. నువ్వు కుట్టిన ఈ ఫెవికాల్ కుట్టుడికి దానికి 1000 అన్న. 1000 చాలా ఎక్కువ, 500 ఫిక్స్ అన్న. మళ్ళా అదేంది మేడం? అన్న 500 అంతే. ఇక మరి పెళ్ళికి కుట్టుడు పెళ్ళ అన్న? యా అప్డేట్ చేస్తాం మీకు. నా నెంబర్ తీసుకోండి మేడం. తీసుకుంటా అన్న, తర్వాత వచ్చి తీసుకుంటా. అయినా పెళ్ళెవరిదే? ఏ పెళ్లి లేదు, దొల్లి లేదు. వీళ్ళొల్లి తగ్గినకి చిన్న స్కెచ్ చేశా. అన్న ఇదెంత? 20 రూపాయలు. ఓకే, ఇది 30. అదొక ½ కేజీ, ఇదొక ½ కేజీ ఇచ్చేయండి అన్న. ఇదిగోండి అన్న. ఏందే అందరి దగ్గర బేరం చేసి ఇక్కడ చేయలేదు? వీళ్ళు భూమిని నీరుని నమ్ముకున్నోళ్ళరా. వీళ్ళని అవెప్పుడు మోసం చేస్తాయో తెలీదు. అసలు వీళ్ళ కష్టమే వేరురా. వీళ్ళు పంటలను ప్రేమించి పైసలు తగలబెట్టి ఎరువులు వేసి చివరికి చేతికొచ్చిన ధాన్యాన్ని అమ్ముకుందామని వస్తే కర్మ కాలి మార్కెట్ వాల్యూ సంక నాకి పడిపోతే వీళ్ళ బాధ ఎవరికిరా చెప్పుకునేది? అందరం వినేటోళ్ళమే కానీ ఆర్చేది లేదు, తీర్చేది లేదు. అసలు రైతులంటూ ఉండాల్సింది గౌరవం, జాలి కాదు. వీళ్ళకి కష్టపడి బ్రతకడం తెలుసు కానీ మోసం చేయడం రాదురా. రైతుల దగ్గర నుంచి కూరగాయలు అమ్ముకున్న వాళ్ళ దగ్గర దాకా కోషిష్ చేయడం కరెక్ట్ కాదనిపించింది. కానీ అదే ఇవే కూరగాయలు మాటలు పెడితే స్టిక్కర్లు పెట్టి అంతగిస్తే మనం ఉంటాం కదా అవి సిగ్గు లేకుండా. ఏమైందిరా, కరెంట్ షాక్ ఇచ్చినోళ్ళకేనో దా కూసో.